డిజిటల్ అరెస్ట్ అంటూ ఫోన్ కాల్స్ వచ్చినా సిబిఐ పేరిట నోటీసులు వచ్చినా భయపడాల్సిన పని లేదు. సైబర్ కేటుగాళ్లని కట్టడి చేయడానికి అభయ అస్త్రాన్ని సంధించింది సిబిఐ. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని డిజిటల్ అరెస్ట్ పేరిట ఇటీవల బెదిరింపులు బాగా పెరిగాయి. సిబిఐ పేరిట నోటీసులు కూడా పంపిస్తున్నారు కేటుగాళ్లు. నిజమేనని నమ్మి చాలా మంది మోసపోయారు. నిజానికి డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. సిబిఐ పేరిట నోటీసులు వస్తే ఇక కంగారు పడాల్సిన పని లేదు. అవి నిజమా ఫేకా అని తెలుసుకోవడానికి ఏఐ ఆధారిత రియల్ టైమ్ వెరిఫికేషన్ సిస్టమ్ అభయ్ చాట్బాట్ అందుబాటులోకి తెచ్చింది సిబిఐ. నోటీసులు నిజమా కాదా తెలుసుకోవడం ఇక చాలా సులభం. ముందుగా సిబిఐ పోర్టల్ కు లాగిన్ అవ్వాలి. ఆపై అక్కడ కనిపించే అభయ్ లోగోపై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సిబిఐ పేరిట వచ్చిన నోటీసును అప్లోడ్ చేయాలి. అంతే. ఆ కాపీని స్కాన్ చేసి అది ఒరిజినల్ ఫేకా అనేది క్షణాల్లో తేల్చిపారేస్తుంది అభయ్ చాట్బాట్. డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరైనా బెదిరిస్తే భయపడాల్సిన పని లేదన్నారు సిబిఐ అధికారులు. అసలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదన్నారు. సిబిఐ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ డిజిటల్ అరెస్ట్ అంటూ ఎలాంటి నోటీసులు రావన్నారు. వస్తే అవి ఖచ్చితంగా ఫేక్ అని గుర్తించాలన్నారు. సైబర్ కేటుగాళ్లపై మరింత నిఘా పెంచామన్నారు. ఏదైనా అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లకు సహకరించే బ్యాంకింగ్, టెలికాం సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది సిబిఐ. టెక్నాలజీని వాడుకొని ప్రజలను దోచుకునే ముఠాలు ఆట కట్టిస్తామన్నారు సిబిఐ అధికారులు.